నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 40 అర్జీలు అందాయని, వీటిలో ఇంటి నిర్మాణాల కోసం, ఇంటి స్థలాల కోసం 18, పింఛన్ల కొరకు 15, సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ 2, ఇతరులు 5 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, చీరాల మండల అధ్యక్షుడు గంజి పురుషోత్తం, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు సురేష్, గోలి జగదీష్, బీసీసీఎల్ సెక్రటరీ ముప్పోర్పు నాగలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ ఆవుల బిందు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ కార్యాలయంలో మాచర్ల మోహన్ రావుపై జరిగిన దాడిపై ప్రజా సంఘాల నాయకులు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఆర్కే శీలం మాట్లాడుతూ, చీరాల నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వ్యక్తి మాచర్ల మోహన్ రావు అని, ఆయనపై దాడి చేయడం అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఈ విషయం గురించి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని, ఆయన స్పందించి 25/6/2026న నా ఆర్డీఓ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపారని, ఆ రోజు వాయిదాపడి నేడు శనివారం విచారణ చేపట్టడం జరిగిందని, ఆ విచారణలో మోహన్ రావు సిధూర్ కాలనీలో జరుగుతున్న విషయాలను స్పష్టంగా ఆర్డీఓకు వివరించారని తెలిపారు. సుధీర్ కాలనీని వెంటనే బాధితులకు న్యాయం చేయాలి. సుధీర్ కాలనీ బాధితులకు డాక్టర్ మాచర్ల మోహన్ రావుపై దాడి చేసిన ముద్దాయిలు వెంటనే అరెస్ట్ చేయాలి. డాక్టర్ మాచర్ల మోహన్ రావు ఎత్తివేయాలి. మోహన్ రావు గారిపై పెట్టిన తప్పుడు కేసుని అరెస్ట్ చేయాలి. మోహన్ రావుపై దాడి చేసిన దొండనకులను అరెస్ట్ చేయాలి. పట్టణ నియోజకవర్గ ప్రజలారా, మే నెల 6వ తారీఖున జరిగిన సంఘటన చీరాల ప్రజలు ఇంతవరకు మర్చిపోలేరని నేను అనుకుంటున్నాను. కారణం, ఈ చీరాల యావత్ సమాజం మొత్తం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు డాక్టర్ మాచర్ల మోహన్ రావు గారు. అంతటి పెద్ద మనిషి మీదే ఒక అఘాయిత్యం జరిగినా ఇప్పటికీ కాలయాపన జరుగుతుందనేటువంటి బాధ చీరాల్లో దాదాపు వేల మంది ప్రజల్లో మనసును మెలిపెడుతుంది. సామాజిక బాధ్యతగా మేము బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని కలవటం, వారు విచారణకి ఆర్డీఓ గారికి ఆర్డర్ వేయటం, నిన్న 25/6/2026 విచారణ ఉండగా మరి ఆర్డీఓ గారు ఎందుకు వాయిదా వేశారో తెలీదు. తిరిగి 27/6/2026 ఈ రోజున విచారణకు పిలిచారు. విచారణలో సమైక్య అధ్యక్షులైనటువంటి దామర్ల కృష్ణ గారు అన్ని సవివరంగా చెప్పారు. ఆ తర్వాత మోహన్ రావు గారు జరిగిన సంఘటన పూర్వపరాలు, 35 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు, కోర్టు విషయాలు ప్రతి ఒక్కటి కూలంకుషంగా వారికి వివరించడం జరిగింది. అప్పుడు ఆర్డీఓ గారు ఓకే, ఇప్పుడు మా ముందు మీరు పెడుతున్న ప్రధాన డిమాండ్లు ఏంటి అని అడిగారు. మేము చెప్పిన డిమాండు, మీరు తక్షణమే ఇప్పటికే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ సందర్శించాలి సుధీర్ కాలనీ. కారణం, ఇప్పటికి వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు సుధీర్ కాలనీ సందర్శించి ప్రతి ఒక్క కుటుంబం యొక్క స్టేట్మెంట్ని రికార్డు చేయండి అని చెప్పని ఇదే మా డిమాండ్ అని అనగానే వారు తక్షణం అంగీకరించారు. సాధ్యమైన త్వరకి 1-2-3 రోజుల్లో సుధీర్ కాలనీ సందర్శిస్తామని చెప్తున్నారు. ఈ వీడియో సాక్షిగానే సుధీర్ కాలనీలో నివసిస్తున్నటువంటి చేనేతలు మీన్స్ అక్కడ ఒక కులం లేదు, అన్ని రకాల కులాలు వాళ్ళు కలిసి అక్కడ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి రాబోతున్నారు. ఆర్డీఓ గారు, చీరాల ఆర్డీఓ గారు రాబోతున్నారు, చీరాల డిఎస్పీ గారు వస్తారు. భవిష్యత్తులో చీరాల ఎమ్మెల్యే గారు వారు కూడా సుధీర్ కాలనీ సందర్శిస్తారు. మీరు ఏ మాత్రం భయపడకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఏమి జరిగిందో సవివరంగా చెప్పండి, అవి కోర్టుకి వెళ్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ జరిగిన విషయాల మొత్తం మీద ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసినటువంటి పత్రాన్ని, అర్జీని మేము రిటర్న్ పిటిషన్గా అడిగాము. వారు ఇన్షియల్ వేశారు. పూణేలో జరిగిన 4వ నేషనల్ కూడో ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ విన్నర్ ఆడే కిషోర్ మాజీ సైనికుని కుమారుడు కావడం మాజీ సైనికులు అందరికీ గర్వకారణమని రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కొనియాడారు. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన బంగారు పతక విజేత ఆడే కిషోర్ మరియు సిల్వర్ మెడల్ విజేత దివ్య తేజ్ల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గోల్డ్, సిల్వర్ పతకాల విజేతలను దుశ్శాల్వాలతోనూ మరియు పూలమాలతోనూ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి చెందుతూ దేశ కీర్తిని పెంపొందిస్తారని తెలియజేశారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పుట్ట ఆదిశేషారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బాపట్ల అసోసియేషన్లో సీనియర్ సభ్యురాలైనటువంటి శ్రీమతి అడే రాఘవదేవి గారి కుమారుడు అడే కిషోర్ బాబు, అదేవిధంగా వారి మనవడు దివ్యతేజ నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో పూనాలో జరిగినటువంటి 4వ నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ మరి కిషోర్ పొందటం, అదేవిధంగా సిల్వర్ మెడల్ని దివ్యతేజ పొందటం చాలా సంతోషించదగిన విషయం. మరి ఒక మాజీ సైనికుల కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందటం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ కూడా చాలా గర్వకారణం. ఒక మాజీ సైనికుడు కుమారుడు నేషనల్ స్థాయిలో పూనాలో జరిగినటువంటి కూడో ఛాంపియన్షిప్లో ఒక గేమ్కు సంబంధించిన ఒక విభాగంలో కూడో విభాగంలో గోల్డ్ మెడల్ సంపాదించడం మరి వారి యొక్క మరి శక్తి సామర్థ్యాలకి మరి నిదర్శనంగా భావిస్తూ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల తరపున కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి ప్రతిభ ఉన్నటువంటి మరి ఆటగాళ్ళని ప్లేయర్స్ని మరి మీరు ఇంకా ప్రోత్సాహాలు అందిస్తే భారతదేశానికి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చే అవకాశం ఉండిద్ది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మన ఆంధ్రాకి సంబంధించినటువంటి అడే కిషోర్ బాబు గారు గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించి మరి వారికి చేయూతనిస్తే మరి ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన భారతదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా ఈ యొక్క గేమ్ కూడో మీద దృష్టి పెట్టి వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా బాపట్ల అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మన మాజీ సైనికుల తరపున మాజీ సైనికుల కుటుంబ సభ్యుల తరపున మన కుటుంబాల్లో ఒకడైనటువంటి శ్రీమతి అడే రాఘవదేవి గారి కుమారుడు అడే కిషోర్ బాబు గారికి అదేవిధంగా దివ్యతేజకి కూడా మనందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు మరింతగా ఆడి ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరి పై లోకంలో ఉన్నటువంటి మా మాజీ సైనికుడు వీళ్ళ నాన్నగారు సుందరయ్య గారు వారి ఆత్మ కూడా మరి సంతోషిస్తుందని చెప్పి వారి ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని చెప్పి వారి కుమారుల యొక్క ఉన్నతిని మరి చూసి వారికి కూడా సంతోషం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నేషనల్ కూడో ఛాంపియన్షిప్ 4వ నేషనల్ కూడోలో బంగారు పథకం పొందినటువంటి కిషోర్ బాబుకి అదేవిధంగా సిల్వర్ మెడల్ సంపాదించినటువంటి దివ్యతేజకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జిల్లా కేంద్రమైన బాపట్ల జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వైద్య విధాన పరిషత్, పోలీస్ శాఖ, ఈగల్ సెల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖల సమన్వయంతో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు పట్టణంలో చేపట్టిన ప్రదర్శనను జిల్లా సంయుక్త కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తదుపరి ఫ్లెక్సీలు, గోడ పత్రాలను ప్రదర్శించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వాగ్దాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందన్నారు. దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారుతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా మత్తు పదార్థాలను వ్యతిరేకించాలన్నారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాలను పూర్తిగా అరికట్టాలన్నారు. విద్యార్థులు, యువతులు అవగాహన పెంచాలన్నారు. ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతతో ప్రచారంలో ముందుకు సాగాలన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఇందుకొరకు అందరూ అంకిత భావంతో కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, PCHS కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు సువార్త, స్పెషల్ బ్రాంచ్ సిఐ నారాయణ, ఎక్సైజ్ సిఐ గీతిక, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గురజాల శ్రీనివాసరావు, ఆవుల వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురంలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లు, మొక్కులు చెల్లించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వార్షిక మహోత్సవం ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. శుక్రవారం శ్రీనివాసపురంలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం వేళ తాళాలతో, కనక తప్పటితో, భక్తుల కోలాహలంతో, యువకుల నృత్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దాతల, గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీనివాసపురంలో నిర్వహిస్తున్న ప్రతి ఉత్సవానికి తనకు వెన్నంటి ముందుకు నడిపిస్తున్న ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు చీరాల AMC చైర్మన్ కోతారం జనార్దన్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి విచిత్ర వేషధారణలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాణ సంచాలతో, యువకుల నృత్యాలతో ఉత్సవం అశాంత వేడుకగా జరిగాయి. కార్యక్రమం అధ్యక్షుడు తిరువీధుల గోపీకృష్ణ, ఉపాధ్యక్షులు కోసూరి గురునాథ్, పడవల రాజేష్, ఆకురతి నాగమల్లేశ్వరరావు, వైదిక మహేష్, సెక్రటరీ చన్నంశెట్టి అమర్నాథ్, జాయింట్ సెక్రటరీ అంకిరెడ్డి నవీన్ కుమార్, బిట్రా సునీల్ కుమార్, ట్రెజరర్స్ కౌదారపు నందకృష్ణ, అక్కల వినోద్, జాయింట్ ట్రెజరర్ ఆకుల శివనాథ్, గోలి శ్రీ సాయినాథ్, కమిటీ మెంబర్లు గోలి సుబ్రహ్మణ్యం, ఆకురతి రవీంద్రబాబు, దామర్ల యజ్ఞప్రకాష్, కేళం శ్రీకాంత్, వావిల కొలను నాగసాయి చరిత్, గుద్దండి సాయి, వైదిక జీవన్ కుమార్, పొట్టేటి పద్మ వెంకట సాయి, పొట్టేటి లలిత్ కుమార్, గాత్రం సోమశేఖర్, గోలి బలరాం, జంగిలి విఘ్నేష్, అంకిరెడ్డి చైతన్య, ఉప్పాల వినయ్ కుమార్, మాచెల శరత్, ఎనుముల ప్రేమ్చంద్, సౌరం మంజునాథ్, అవ్వారు సాయి చైతన్య, వేణుం సాయి, గుంటి అఖిల్, గోలి చైతన్యేశ్వర్, గోలి నిఖిల్, చిత్రకింది హేమంత్, జంగిలి అభినయ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట శ్రీనివాసపురం గ్రామం నందు మా యొక్క గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి పొంగళ్ళు, ప్రభ నగరోత్సవం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పొంగళ్ళ కార్యక్రమం పొద్దున అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ రోజు రాత్రికి అమ్మవారి నగరోత్సవం గొప్ప విద్యుత్ దీప అలంకరణతో, మేళతాళాలతో, బాజా భజంత్రులతో అంగరంగ వైభవంగా బయలుదేరి కొత్తపేట పురవీధుల్లో వెంచేయును. ఈ యొక్క కార్యక్రమానికి మాకు అనాదిగా సహకరిస్తున్నటువంటి కొత్తపేట చీరాల AMC చైర్మన్ అయినటువంటి శ్రీ కౌతరపు జనార్దన్ రావు గారికి, అలాగే శ్రీనివాసపురం గ్రామ పెద్దలకు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమ అధ్యక్షులైనటువంటి తిరువీధుల గోపకృష్ణ గారికి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క గ్రామ అభివృద్ధి కోసం, మా గ్రామ సంక్షేమం కోసం పెద్దలు అనాదిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున అమ్మవారు మా గ్రామ ప్రజలందరినీ దయతో చల్లగా చూడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇవి RK న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.